అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఇక ఈరోజు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు ఇయాలనే. అదేవిధంగా ఆయనకు క్యూ న్యూస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా 2002వ సంవత్సరంలో సినీ నటి ప్రత్యూష ఆ డెత్ మిస్టరీ ఏదైతే ఉందో అది కోర్టు ఈరోజు సంచలన తీర్పు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు 24 సంవత్సరాలుగా తన తల్లి పోరాటం చేస్తూ ఉంది కోర్టుల ద్వారా. ఏం జరగబోతుంది అనేది ఈరోజు కొంత ఉత్కంఠ నెలకొన్నది. ఎందుకంటే సినీ ప్రముఖుల్లో ఈ వార్త ఎంతవరకు జీర్ణించుకునే అవకాశం ఉంటుంది ఏంది అనేది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇక నిన్నటితో ముగిసినటువంటి ఏవైతే మేయర్, మున్సిపల్ చైర్పర్సన్లకు సంబంధించినటువంటి ఎన్నిక ఇంకొక 11 పెండింగ్లో ఉన్నాయి. అవి ఈ రోజుతో తేలనున్న అవకాశం ఉంది. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, అదేవిధంగా మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తప్పకుండా మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి, మీ సమస్య పరిష్కారం దిశగా మార్గం చేయడానికి క్యూ న్యూస్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలు ఏ రకంగా ఉన్నాయి ఏంది అనేది ఒకసారి చూసుకుందాం. మొదటగా దిశ వెలుగు పత్రికను తీసుకుందాము. మోడీకి ఏఐ మోడల్పై వివరిస్తున్న ఆకాష్ అంబానీ, భావి పురోగతికి ఏఐ మేలు, ఢిల్లీలో ఏఐ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ. సదస్సుకు అనూహ్య స్పందన, 2,50,000 మంది నమోదు. భారత్లో ఏఐ భారీగా ఉద్యోగాలను సృష్టించాలి, సిఈఏ అనంత నాగేశ్వరన్ అంటూ ఒక వార్త నేసుకొచ్చింది. నిజంగా భావి పురోగతికి ఏఐ ఎంత మేలు చేస్తుందో అదేవిధంగా ఏఐ అంతే ముప్పు కూడా తేవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి. ఎందుకంటే మొన్న పార్లమెంటులోనే మార్ఫింగ్ డీప్ ఫోటోలను క్రియేట్ చేసినటువంటి ఏఐ ఒక గందరగోళాన్ని సృష్టించింది. అందులో భాగంగానే ఇక ఏఐ భావి పురోగతికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏమవుతుంది అనేది ఒకసారి పక్కకు పెడితే 100% దీంతో అయితే ముప్పు అయితే ఉంది. ఎందుకంటే మనిషి యొక్క మెదడు పని చేయకుండా ఈ ఏఐ మనని కట్టడి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫలానా ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది మన ఊహ, అంటే ఢిల్లీకి ఆల్రెడీ మనం పోయొచ్చుంటే ఆ ప్లేస్లో ఒక ఏదైనా జరగరాని కార్యక్రమం జరిగి ఉంటే మన ఊహ కొంతవరకు ఊహించే విధానం ఉంటుండే, అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే అవకాశం ఉంటుండే. కానీ ఈ ఏఐ వచ్చిన కాడికించి ఆటోమేటిక్గా ఏఐలో ఏం జరిగింది ఏఐ అని అడిగితే ఇచ్చేసే పరిస్థితి ఉన్నది. అందుకోసము మనిషి యొక్క మేధో సంపత్తి ఆలోచించని విధంగా ఏఐ మనిషిని బద్ధకస్తుని చేస్తుంది. ఇక దీంతో ఎంత లాభాలు ఉన్నాయో అన్ని రకాల ముప్పులే ఉన్నాయి ఏఐకి సంబంధించి. మరి ఆ ముప్పులకు సంబంధించి అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి ఎంతవరకు కట్టడి చేస్తారో అన్న విషయము ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్లో పైచేయి 6 మేయర్, 86 చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. 17 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ వశం చేసుకున్నాయి. ఒక కార్పొరేషన్, 2 చైర్మన్లు బీజేపీ సొంతం అంటూ ఉద్రిక్తల నడుమ చైర్మన్, మేయర్ల ఎన్నిక. గులాబీ కాంగ్రెస్ కేడర్ల మధ్య హోరాహోరీ, కోరం లేక 11 చోట్ల ఎన్నిక వాయిదా. మంచిర్యాల మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మధుకర్ అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. శుభాకాంక్షలు. నేడు మరోసారి నిర్వహణ, మున్సిపల్ ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. 3 వారాల నుంచి జరుగుతున్న ఎన్నికల పోరులో అధికార కాంగ్రెస్ అత్యధిక చైర్మన్, మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నది. 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లతో సహా మొత్తం 92 స్థానాలను దక్కించుకుంది.
బీఆర్ఎస్ 17, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. మరో 11 మున్సిపాలిటీల ఎన్నికల వాయిదా పడ్డాయి. హంగు స్పష్టమైన మెజార్టీ లేని మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయాలకు పార్టీ కేడర్ చేరుకోగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరులో ఇరు పార్టీల కార్యకర్తలు దాడి చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ఇరు వర్గాలను బుజ్జగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ ఆధిపత్యం. మరోవైపు జనగామ చౌటుప్పల్తో పాటు స్పష్టమైన మెజార్టీ రాని దగ్గర అన్ని చోట్ల హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. దాంతో అక్కడ ఎన్నికలను నేటికి వాయిదా వేసిరు. ఈరోజు కూడా ఈ 11 మున్సిపాలిటీ చైర్మన్ పర్సన్లకు సంబంధించినటువంటి ఎన్నిక ఈరోజు కొనసాగించబోతా ఉన్నారు. ఈరోజు ఇక తుదిగా ఏర్పడుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది వేచి చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ 92 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 17, బీజేపీ 3, వాయిదాకు 11 వాయిదాలు పడ్డాయి. మొత్తం 123 జరిగినాయి. మొత్తం 123 అంటూ వేసింది ఒకటి. ఏ రకంగా 123 అవుతుంది ఇది? ఓకే, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి 123 అని మొత్తం 123. ఇక వాయిదా పడ్డాయేమో తొర్రూరు, జనగామ, డోర్నకల్, ఇంద్రేశం, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రాహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, కాగజ్ నగర్. వీళ్ళైతే కొన్ని చోట్ల ఇక్కడ అధికార పార్టీకి తక్కువనే వచ్చినాయి. తొర్రూరు, ఇక్కడ జనగామలో తక్కువనే వచ్చినాయి. ఇట్లా ఏదైతే తక్కువ క్యాతనపల్లిలో తక్కువనే వచ్చినాయి. వీళ్ళందరూ ఎక్స్ అఫిషియో ఓట్ తోటి ఏదో వాళ్ళను అటో ఇటో గుంజి మన దాంట్లో వేసుకోవాలన్న ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనకైతే కొంత సమాచారం ఉంది. రాజకీయం అయిపోయింది. మున్సిపల్లో అన్ని పార్టీల దోస్తీ అధికారం కోసం పార్టీల సిద్ధాంతాలు పక్కకు. అవసరమైన స్థానాల్లో ఏకమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మద్దతు మా నిర్ణయమే. రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదు. లోకల్ లీడర్ల స్పష్టీకరణ చేస్తున్నారట. ఏమనంటే సిద్ధాంతాలు, ప్రజల ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమ నినాదాలతో రాజకీయ పార్టీలను స్థాపిస్తుంటారు. పార్టీల్లో వ్యక్తులు, నాయకులు మారుతున్న సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఏదైనా విషయంలో విధానపరమైన నిర్ణయాల్లో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్స్లో ప్రజల సంక్షేమంతో సంబంధం లేకుండా కేవలం పదవులు దక్కించుకోవడమే లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు. పదవులు కొనుక్కోవడం, అమ్ముకోవడం సాధారణమైపోయింది. గెలిచిన అభ్యర్థులను ఎంతకైనా కొనేందుకు భారీగా ఇస్తే అమ్ముడు పోవడానికి రెడీ అంటూ కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండడం చర్చనీయాంశమైంది. పదవే ముఖ్యం. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. నిరంతరం తీవ్ర ఆరోపణలు చేసుకునే పార్టీలు సైతం మున్సిపాలిటీల్లో పొత్తు పెట్టుకొని కౌన్సిల్ పీఠాలు గెలుచుకున్నాయి. కౌన్సిలర్లు గెలుచుకున్న పార్టీలో అభ్యర్థులు తమకు ఇంకా మంచి పదవి ఇస్తే ఏ పార్టీలోనైనా చేరుతామని ప్రకటించడం గమనార్హం. సై అంటూనే రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బద్ధ శత్రువుల్లా కనిపిస్తారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో గడుపుతూ ఉంటారు. కానీ చివరకు ఏడ గలవన్నో, ఏడ దోస్తీ గట్టన్నో ఆడ దోస్తీ గట్టిరు అని ఒక వార్తను తీసుకొచ్చింది. ఇక పార్టీలు కలిసిపోయిన మున్సిపాలిటీలో కొన్ని ఎన్నికలు కమిషన్ వివరాల ప్రకారం మున్సిపాలిటీలు కలిసిపోయిన పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్లు. ఇక ఆదిలాబాద్లో కాంగ్రెస్, ఎంఐఎం ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయింది, ఎంఐఎం పార్టీ వైస్ చైర్మన్ అయింది. కామారెడ్డికి సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 కలిసినాయి. కాంగ్రెస్ చైర్మన్ పదవి తీసుకుంది, బీఆర్ఎస్ వైస్ చైర్మన్. మహబూబాబాద్లో కాంగ్రెస్, సిపిఎం కలిసినాయి. కాంగ్రెస్ చైర్మన్ పదవి తీసుకుంది, సిపిఎం వైస్ చైర్మన్. దేవరకద్రాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 కలిసినాయి. కాంగ్రెస్ చైర్మన్ పదవి, బీఆర్ఎస్ వైస్ చైర్మన్. నర్సాపూర్ కాంగ్రెస్, బీజేపీ కలిసినాయి. కాంగ్రెస్ చైర్మన్ పదవి, బీజేపీ వైస్ చైర్మన్. ఎల్లంపేట బీఆర్ఎస్, బీజేపీ కలిసినాయి. బీఆర్ఎస్ చైర్మన్ పదవి, బీజేపీ వైస్ చైర్మన్. అలియాబాద్ కాంగ్రెస్, బీజేపీ కలిసినాయి. కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్. వేములవాడ కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్. అమన్గల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్. ఇస్నాపూర్ బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ కలిసిపోయిన పార్టీలు అంటూ ఈ మొత్తానికి జిన్నారం. ఇక ఏ పార్టీ చెప్తా ఉంటారు కదా, మొత్తం పచ్చగడ్డి మీద ఇట్లా ఏదో పచ్చగడ్డి కూడా మండుకుంటుంది వీళ్ళని చూస్తే అనే ఆ మాటలని బంద్ చేసుకోరు. ఇక ఈ పదవుల కోసం నడుస్తున్నటువంటి వేట ఇది.
ఎవరు ఏ పదవి ఇస్తా అంటే అందులో పోవడానికి ఆత్మగౌరవాలు ఏం లేవు. రాజకీయ నాయకుడు అనేటోడు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రువులు ఉండరు. డబ్బులు అధికమైతే వాళ్ళు ఈ భూప్రపంచం మీద నీ మెదడు ఆలోచించని విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. డబ్బులు అధికమైతే అయిపోయాయి, శరీరాల మీద ఏమన్నా అది పడుతుంది. వాళ్ళ మనసు ఒక చోటు ఉంటుంది. చిన్న చిన్న వాటికి చిన్నోళ్ళందరూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు, బద్ద శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు, సంవత్సరాల కొలది మాట్లాడుకోరు. ఇంట్లో చిన్న సమస్య వస్తేనే సంవత్సరాల కొలది మాట్లాడుకోరు. అలాంటి కానీ బయట విపరీతంగా ఒకరిని మించి ఒకటి తిట్టుకుంటూ ఉంటారు. చూద్దామంటే చూద్దాం, అయిపోయా పదవులు వచ్చేవారికి ఇది పరిస్థితి. ఈ ప్రజలను నిత్యము ఒక అటెన్షన్కు గురి చేస్తూ వాళ్ళ వైపు ఆలోచించే విధంగా ఈ త్రిముఖ పార్టీలు, ఈ 4-5 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటికీ నిత్యం ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఇవాళకి తేట తెల్లమైపోయింది. ఇక కార్యకర్తలారా మా పార్టీ గొప్పదంటే మా పార్టీ గొప్పది, మా పార్టీ అట్లా కలుస్తుందా, ఇవన్నీ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నాయకులే కదా, పార్టీ అంటే నాయకులే, వాళ్ళే కలిసిపోయినాక మీరేంత, ఆ రకంగా ఉన్నది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్కి వచ్చే వరకు కాంగ్రెస్ ఎంఐ 2 దోస్తీ కట్టి కాంగ్రెస్ మేయర్ పదవి తీసుకుంది. దీనికి డిప్యూటీ మేయర్ ఇచ్చేసిరు ఎంఐఎంకు. ఇక కొత్తగూడెంకు సంబంధించి కాంగ్రెస్ సిపిఐ కట్టిర్రు దోస్తీ. సిపిఐకి ప్రస్తుతానికి మేయర్ పదవి ఇచ్చేసిరు, అటు కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి తీసుకుంది. కరీంనగర్కి సంబంధించి ఒక పదవి అయితే బీజేపీ గెలుచుకున్నది, బండి సంజయ్. ఇది ఈ రకమైనటువంటి విషయం జరిగింది. ఇంకోటి, మంత్రి తుమ్మలకు వెంకన్న విగ్రహం బహకరించిన ఏపీ సీఎం చంద్రబాబు. 5 గ్రామాలు తిరిగి ఇచ్చేయండి. ఏపీలో విలీనంతో పరిపాలన భద్రతారీత్యా ఇబ్బందులు. తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం 5 ఎకరాలు ఇవ్వండి. పెద్దబాగు మరమ్మతుల ఖర్చులో 85% నిధులు కేటాయించండి. ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల రిక్వెస్ట్ చేస్తూ ఉండట. అటు ఏదైతే ఈ ఖమ్మం, ఈ కొత్తగూడ ఇటు సంబంధించినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో సంబంధించిన అప్పుడు అంటే రాష్ట్రం విడిపోయే ముందు జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఈ విషయాన్ని ఆయన దగ్గరికి పోయి కలిసి చెప్పిండట, మాకు ఇబ్బంది అవుతుంది అనేది. ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం. సర్వే అంచనాలను మించిపోయిన కాంగ్రెస్. 90కి పైగా చైర్మన్ మేయర్ పీఠాలు హస్తగతం అని చెప్పేసి హస్తం పార్టీ దక్కించుకుంది. మునిపెప్పుడు ఈ 10 సంవత్సరాలలో కుప్పగూలిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓ రకంగా ముందుకు సాగుతుంది. అంటే అది ఎవరు ఏమన్నా అనుకున్నా అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసం కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి చేసే జిమ్మిక్కు కావచ్చు, క్రియేట్ చేసే ప్రాపగండలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు, మొత్తానికి పార్టీ ఈరోజు ఎంతో కొంత అధికారంలోకి ముందుకు దూసుకుపోవడానికి గల కారణం మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జేఈ మెయిన్స్లో తెలుగు విద్యార్థుల హవా. జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ పరీక్షకు సుమారు 11 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వగా సోమవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో దేశవ్యాప్తంగా 12 మందికి 100% వచ్చింది. రాజస్థాన్ నుంచి 3కి, ఏపీ నుంచి 2కి, తెలంగాణ, ఢిల్లీ, బీహార్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున 100% సాధించారు. తెలంగాణ నుంచి వివన్ శరద్ మహేశ్వరి, ఏపీ నుంచి నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ సత్తా చాటారు. మన తెలంగాణకు సంబంధించి 100% ఏదైతే ఉందో ఇది మన తెలంగాణ నుంచి ఒకరికి వచ్చింది, ఏపీ నుంచి 2కి వచ్చింది, అదేవిధంగా రాజస్థాన్ నుంచి 3కి వచ్చింది. మిగతా ఏదైతే ఢిల్లీ, బీహార్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర వీళ్ళందరికీ ఒక్కొక్కరు, ఆ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఎంపికారు. మొత్తానికి అంటే 12 మంది ఈ విజయాన్ని వరించింది. ఇది సత్తా చాటిరని చెప్పుకోవచ్చు. ఏపీ విద్యార్థులు 2, తెలంగాణ నుంచి ఒకరికి 100%, దేశవ్యాప్తంగా మరో 10 మంది, మొత్తం 13 మంది దీంట్లో భాగస్వామ్యం అయిపోయారు. సన్నాలకు బోనస్ 514 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రైతుల ఖాతాల్లో నేరుగా జమ. 2,17,000 మంది అన్నదాతలకు లబ్ధి. ఇప్పటి వరకు 1930 1,939.58 కోట్ల చెల్లింపులు. ఖరీఫ్లో సన్న ఓట్ల కొనుగోలుకు సంబంధించి పెండింగ్ బోనస్ బకాయిలు 514.36 కోట్లు నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. దీంతో సుమారు
2.17 లక్షల మంది అంటే 2,17,000 మంది రైతులకు నేరుగా లబ్ధి పొందనున్నారు. పెండింగ్ బకాయిలు దాదాపు పూర్తిగా చెల్లించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈడ రాసుకొస్తారు, ఎంతవరకు అదైందో మైకు పట్టుకొని బయటికి పోతే తెలుస్తుంది. 2 బోర్డు ఎగ్జామ్స్ రాయాల్సిందే. మొదటి పరీక్షలో అన్ని సబ్జెక్టులకు హాజరు కావాలి. 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరవ్వకపోతే రెండో పరీక్షకు అనర్హులు. 10వ తరగతి ఎగ్జామ్స్ పై సిబిఎస్ ఈ క్లారిటీ అని ఒక వార్త ఇచ్చింది. 2026 నుంచి అమల్లోకి వచ్చే 10వ తరగతి బోర్డు పరీక్షలపై సిబిఎస్ఈ మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది. విద్యార్థులు తల్లిదండ్రుల సందేహాల నేపథ్యంలో సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో మొదటి బోర్డు పరీక్షకు అందరూ విద్యార్థులు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. మొదటి పరీక్షలో 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరు కాకపోతే రెండో బోర్డు పరీక్షకు అర్హత ఉండదని బోర్డు స్పష్టం చేసింది. చూసుకోండి మీ తల్లిదండ్రులారా, మీ పిల్లలు చదువుకోవాల్సిన విషయంలో మీరు మీ పిల్లల్ని పరీక్ష హాజరుకు అంటే పరీక్షకు పంపిస్తే మీకు మినిమం 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరు కాకపోతే ఇక నెక్స్ట్ పరీక్షకు అర్హత ఉండదంట. చూసుకోండి జాగ్రత్త. పెళ్ళికి ముందే శృంగారమా? వైవాహిక బంధంలో అడుగు పెట్టే వరకు ఎవరిని నమ్మొద్దు. ఎంత గాఢ సంబంధమైన సెక్స్ ఎలా చేస్తారు? లైంగిక దాడి కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు శృంగారం చేయడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ లైంగిక దాడి కేసు విచారణలో భాగంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బుయాస్ ధర్మాసనం స్పందిస్తూ, బహుశా మేం పాతతరం మనుషులం కావచ్చు, కానీ పెళ్లికి ముందు యువకుడు యువతి ఇద్దరు అపరిచితులే. వారి మధ్య సంబంధం గాఢంగా ఉన్నదా లేదా అనేది తర్వాత విషయం. సెక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే కోర్టులు 2 రకాలైనటువంటి విషయాలు చెప్తూ ఉంటాయి. అంటే అప్పటికప్పుడు మానవుడు ఈ కాలంతో ప్రయాణించడం ఎలా నేర్చుకోవాలో కోర్టులు కూడా అలాగే చెప్తూ ఉంటాయి. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిండినటువంటి 21 సంవత్సరాలు నిండినటువంటి వీళ్ళు వాళ్ళకి ఇష్టమున్నోళ్ళతో ఏదైనా జరుపుకోవచ్చు అని ఓ రకంగా చెప్తూ ఉంటాయి. ఇప్పుడేమో ఇక మీరు పెళ్ళికి ముందే శృంగారం చేసుకోవడము అది అట్లా చేసుకోవద్దు, అది వైవాహిక సంబంధంలో అడిగిపెట్టే వరకు ఎవరిని నమ్మొద్దు, అట్లా ఉండొద్దు అని చెప్తుంది. ఓ రకంగా ఇక నమ్మినాన వస్తే పుచ్చిబుర్రెలైనట్టు ఏదో అంటారు చూడు, ఆ రకంగా మొత్తానికి వాళ్ళ ఇష్టానుసారంగా ఇది బయటకు తెలియకుండా లోపల ఎవరేం జరుపుకుంటారు అనేది జరుపుకునేటోళ్ళు జరుపుకుంటారు. ఈ విషయంలో మనం ఎంత భూతద్దం పెట్టి చూసినా ఎవరు చేంజ్ చేయాల్సిందో అది చేస్తూ ఉంటారు. దాన్ని అరికట్టే బాధ్యత అధికారులపైన అదేవిధంగా వ్యవస్థలపైన ఉన్నది. అది మీరు చూసుకోండి. కొంచెం ఆర్టీఐ సవరణపై స్టేకు సుప్రీం నిరాకరణ. చట్టాన్ని పూర్తిగా విచారించకుండా నిలిపివేయలేమని వ్యాఖ్య. ఆర్టీఐ సవరణలపై స్టేకు సుప్రీం వాస్తవమే కదా. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది వాస్తవానికి దీని గురించి తెలిసిన వాళ్ళు ఇది చాలా ఒక రకమైనటువంటి మంచి విషయం. అక్కడ నీకు దీని మీద ఏ ప్రభుత్వ రంగం పైన కానీ లేకపోతే నిధుల విషయంలో కానీ లేకపోతే ఇతర ప్రైవేటు ఆస్తుల మీద కానీ నీకు ఏదైనా ఆరోపణ ఉంటే ఈ ఆరోపణను నివృత్తం చేసుకోవడం కోసము ఆర్టీఐ ద్వారా ఆ పత్రాలను మనము అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏముంది, ఎవరిది, ఇక్కడ ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి ఏందనేది ఈ ఆర్టీఐ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. అందులో సవరణలు చేస్తామంటే 100% సుప్రీంకోర్టు స్టేకు నిరాకరణ చేసిందంట. ఇది మంచి పరిణామమే అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీఐని పుచ్చుకున్న ఎత్తేయాలని చూస్తే మాత్రము అది మంచి పద్ధతి కాదు. ఏమో పబ్లిక్ డొమైన్లో ఉంటే తప్పేముంది? బడాబాబుల ఆస్తులు కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కావచ్చు పబ్లిక్ డొమైన్లో ఉంటే తప్ప ఉండాలి కదా. తెలుస్తేనే కదా మా భూమి ఏడుందనేది తెలిసేది. దొంగలు ఊర్లు వంచుకున్నట్టు ఉన్నల్ల చోట్లల్లో కబ్జాలు పెట్టుకుంటా దొంగ పాస్బుక్లు క్రియేట్ చేసుకుంటా ఈ రకంగా నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఆర్టీఐ 100% ఉండాలి. అవసరం అనుకుంటే ఆర్టీఐ ఏదైతే గడువు కాలం ఏదైతే ఉందో ఆ గడువు కాలాన్ని తగ్గించి కుదింపి తొందరగా ఆర్టీఐ వేసిన వారికి తొందరగా ఆ పత్రాలను అందజేసే ఇన్ఫర్మేషన్ను అందజేసే ప్రయత్నం చేయండి. అది మంచి పద్ధతి. ఏది ముందు గ్రేటర్ ఎన్నికల ఎంపీటీసీ జెడ్పీటీసీనా? మరో ఎలక్షన్కు సర్కారు సిద్ధం. ఆరా తీస్తున్న ప్రభుత్వ పెద్దలు మున్సిపల్ విజయం కలిసి వస్తుందని ధీమా.
ఏప్రిల్లోనే పూర్తి చేయాలని ప్లాన్. మున్సిపాలిటీలు కార్పొరేషన్లో భారీ విజయం సాధించి మంచి ఊపులో కనిపిస్తున్న అధికార పార్టీ మరో ఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ముందుగా కోర్ అర్బన్ ఏరియాలోని 3 కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీకు ఎన్నికలు నిర్వహించడమా లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళడమా అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏ ఎన్నికను ముందు నిర్వహిస్తే రాజకీయంగా ఉపయోగపడుతుంది అని పలు కోణాల్లో ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయని, ఈ నెలాఖరులోపు క్లారిటీ వస్తుందని మంత్రులు అంచనా వేస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగియగానే మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెల చివరి వరకు జరగనున్నాయి. అదే సమయంలో అధికారులు, మంత్రులు బడ్జెట్ సెషన్లో బిజీలో ఉండనున్నారు. కావున ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. అలాగే దీనికి సంబంధించి మాత్రము ఇదే ఊపులో, ఎందుకంటే పట్టణాలలో పల్లెటూర్లలో, పట్టణాలలో కూడా కాంగ్రెస్ అవా కొనసాగుతుంది. కాబట్టి ఇదే మంచి సమయము. ఇక ప్రజలు మనల్ని తిరస్కరించక ముందుకే, మన తప్పులను ఇతర పార్టీలు ఎత్తి చూపక ముందుకే తొందరగా ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టుగా మనకు కూడా కొంతవరకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఊపులో ఊపు అన్నట్టుగా ఇప్పుడే ఊపుకోవాలని అటు నాయకులు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆ 4-5 రోజుల పండుగ కూడా జరుపుకోవాలని ఓటర్లు కూడా తొందరనే ఎదురు చూస్తున్నట్టుగా మనకు కొంత విశ్వసనీయ సమాచారం అయితే ఉన్నది. ఇక శైలజ మృతదేహాన్ని కిందికి దించుతున్న పోలీసులు. యేసు బతికిస్తాడని మృతదేహానికి 4 రోజుల ఫ్యామిలీ ప్రార్థనలు. దుర్వాసన రావడంతో పోలీసులకు ఇరుగు పొరుగు ఫిర్యాదు. ఫ్రీజర్లో కుళ్ళిన స్థితిలో మహిళా మృతదేహం. అంబులెన్స్లో స్వగ్రామానికి తరలింపు. కూకట్పల్లిలో ఘటన వెలుగులోకి. ఎవడరా మీకు చెప్పింది? ఏడరా ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్న అదేనా చూపిస్తారా? చచ్చిపోయినోడిని యేసు బతికిస్తాడని ఇంట్లో పెట్టుకొని రామ్దేవ్ హాస్పిటల్ అన్నట ఆడ చచ్చిపోతే అక్కడ కూడా ఇతర బ్లడ్ ఎక్కేయడానికి అవకాశం లేదు. ఈమెకు రక్తహీనత సంబంధించినటువంటి ఈ శైలజ అనట ఆమె రక్తహీనతకు సంబంధించినటువంటి వ్యాధి ఉంది, జబ్బు ఉంది. దాని ప్రకారంగా ఆమెకు కొత్త రక్తం ఎక్కియాలంటే ఎవరు మంచోళ్ళ రక్తం అయితేనే, లేదంటే దేవుడు పరిశుద్ధ రక్తం ఎక్కిస్తాడు. ఆ రకంగా ఈ పిచ్చిబాడుకాలు చేసినటువంటి కార్యక్రమం. ఆయనతో ఆమె లాస్ట్కు చనిపోయింది. చనిపోయిన తర్వాత సరే మరి గాడికే ఉంది కర్మ అని చెప్పేసి ఏం చేయాలి? ఇంటికి తీసుకుపోయి కార్యక్రమాలన్నీ చేయాలి. వీళ్ళు తెలివిగా ఆ కుటుంబంలో వాళ్ళ పెద్ద దిక్కు చచ్చిపోయిండు, వాళ్ళమ్మ, 3 పిల్లలు, 2 కూతుళ్ళు, కొడుకు, వాళ్ళమ్మ, ఈ 4 కలిసి అందరికీ 40 సంవత్సరాల వయసు వచ్చిందని కానీ పెళ్ళిళ్ళు చేసుకోలేదట. ఇంకా మరి వీళ్ళు దేవుడే పెళ్లి చేసుకోవద్దనడా వీళ్ళే చేసుకోరో తెలియదు. అయితే అందులో ఆ శైలజ అనట ఆమె వ్యాధికి గురైంది, చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత ఇక ఏసే బతికిస్తాడు, దేవుడే బతికిస్తాడు అని ఇంట్లో పెట్టి 4 రోజుల నుంచి లోపల గొల్లాలు పెట్టి తాళాలు వేసి ఇక దేవుడు బతికిస్తాడు అనుకుంటా ప్రార్థనలు చేసుడు పెట్టిరు. ఇది 3వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఇంట్లో, ఏది ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారట వాళ్ళు. ఆ 3వ ఫ్లోర్లో ఇంట్లో ఈ 4 రోజులు అయితే వాసన రాదా పక్క పొంటింటోళ్ళకు. వాళ్ళందరూ కలిసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి మీరు తీస్తారా తీయడం అంటే చాలాసేపటి దాకా తీయలేదట. ఇట్లయితే కాదని మైక్ అందుకొని మీరు ఇప్పుడు తీస్తేనే మంచిది, లేదంటే రేపు పొద్దుగాల మున్సిపాలిటీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మున్సిపాలిటీలో బండ్లు ఎగిసి పంపిస్తాం శవం అది అని చెప్పేసి ఏం మాట్లాడిరు. దెబ్బకి డోర్లు తీసిరట. ఆ రకంగా ఇంకా ఏమి జనాలరా, ఏడ ఉంటున్నారా మీరంతా? ఇటు డిజిటల్ యుగంలో నడుస్తున్నటువంటి మనము ఏంది ఇది? ఎవరికన్నా మీలాంటి వాళ్ళు చేయబట్టికే దేవుళ్ళ పైన విశ్వాసం ఏమన్నా ఉంటే కూడా మొత్తం పోతుంది. మీలాంటి దొంగలు చేయబట్టికే. ఏ మనుషులు రా ఆయన. మరీ దీన్ని ఎక్కువ మాట్లాడుకోవడం. కూకట్పల్లిలో వెలుగు అంబులెన్స్లో, తర్వాత వాళ్ళది ఎటు ఆంధ్ర, పశ్చిమ గోదావరి ఎటు ఇంతదా. టైగర్ హైటెక్ ట్రాకింగ్ టెరిటరీ కోసం పెద్ద పులి అన్వేషణ. ఆధిపత్యం లేని సొంత నివాసం కోసం వేట విశ్లేషిస్తున్న వైల్డ్ లైఫ్ నిపుణులు. అటవీశాఖ ట్రాకింగ్లో కీలక విషయాలు. కరీంనగర్ నుంచి నల్లగొండ జిల్లాకు రాష్ట్రంలో పులుల సంచారం జనాలకు
జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, సిద్దిపేట, జనగామ మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన ఒక పులి సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. అసలు పులులు ఎందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి? కేవలం ఆహారం కోసమే అడవుల నుంచి బయటకు వస్తున్నాయా? గతంతో పోలిస్తే ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందా? పులుల జీవనశైలి, అటవీశాఖ నిఘా విధానాలు, ప్రజలు పాటించాల్సిన రక్షణ పద్ధతులపై దిశ ప్రత్యేక కథనం అంటూ ఒక వార్త నేర్చుకోద్దు. పొరుగు రాష్ట్రాల నుంచి సంచారం. ఆల్ ఇండియా టైగర్ ఎగ్జిబిషన్ 2026 విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది అని చెప్పేసి ప్రస్తుతం చెప్తా ఉన్నది దిశ పత్రికకు సంబంధించి. అయితే మొన్ననేమో ఆంధ్రాల పులి కోసం వేటాడి అటవీశాఖ అధికారులు ఆడ ఎన్నికలు లేవు, ఏం లేవని వాళ్ళు 2-3 రోజులలో పట్టుకురు. మన పులి ఇది కేసీఆర్ దగ్గరికి వచ్చింది, అటు పల్లారాజేశ్వర రెడ్డి దిక్కు, అటు మందుల సామెల దిక్కు, హరీష్ రావు దిక్కు, ఈ పులుల దగ్గరికి ఈ పులి పోయి కలుస్తూ ఉన్నది. కానీ ఈ పులిని పట్టుకునే ఇంకా జాడలు అయితే ఎడలేవు. అటవీశాఖ అధికారులు మాత్రం విస్తృత ప్రయత్నం చేస్తున్నప్పటికీ పులి అయితే దొరుకుతలేదు. నేను మీకు దొరుకుతున్నా బిడ్డ అన్నట్టు తిరుగుతూ ఉంది. రరి ఎట్లా పట్టుకుంటారో రరి అన్నట్టుగా ప్రయాణం మామూలుగా లేదు. ఎప్పుడు ఏడముని ఏడదెళ్తుందో ఓనికి తెలుస్తలేదు. ఏ రాత్రిపూట ఏ జంగల్ నుంచి ఎటు ప్రయాణిస్తుందో ఎవరికి అర్థమవుతలేదు. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక వెలుగు దినపత్రికకు సంబంధించి వెలుగు దినపత్రిక ఇక వెలుగు దినపత్రిక ఏం రాసుకొచ్చింది, వీళ్ళు యాడ్లు వేసుకొచ్చారు. ఈ యాడ్లు మనకి ఎందుకు పని లేని యాడ్లు. రైట్, ఇక్కడ ఇగో నిజామాబాద్ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ అంటూ ఒక వార్తను వేసుకొచ్చింది. ఇక వీళ్ళు నిన్న నిజామాబాద్కు సంబంధించినటువంటి మేయర్ పదవి ఏదైతే ఉందో ఒక 2-3 ఓట్లతోటి ఆడ బీజేపీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అక్కడ కొంచెం వెనుకడుగు వేసినట్టుగా తెలుసు. 14 ఆడ కాంగ్రెస్ గెలిస్తే 17, ఇటు ఎంఐఎం గెలిస్తే వాళ్ళిద్దరు పొత్తుతోటి మెల్లగా 31 ఏర్పడ్డది. దాంతో ఎక్స్ అఫీషియో ఓటు పెట్టుకొని ఆ రకంగా వాళ్ళు మేయర్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. కానీ ప్రజలు ఇచ్చినటువంటి కొంతమంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి ప్రజలనే విస్మరించే విధంగా పార్టీలు నడుచుకుంటున్నాయి. అక్కడ మొదటి అతిపెద్ద పార్టీగా ఆ కార్పొరేషన్కు సంబంధించి బీజేపీ నిలిస్తే, కానీ అధికారం మాత్రము అటు కాంగ్రెస్ ఎంఐఎం దక్కించుకుంది అంటూ కొంతవరకు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మరి దాన్ని ఏ రకంగా చూస్తూ ఉంటారు రానున్న రోజులల్లో అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక 5 మేయర్ సీట్లలో కాంగ్రెస్ పాగా కరీంనగర్ బీజేపీదే, సిపిఐ ఖాతాలోకి కొత్తగూడెం వచ్చిందని, ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ హస్తగతం, 105 మున్సిపాలిటీల్లో 81 పీఠాలు కాంగ్రెస్కే. పార్టీ మేయర్ చైర్పర్సన్ కాంగ్రెస్కు 5 మేయర్లు, 81 మున్సిపల్ చైర్మన్లు, బీఆర్ఎస్కు 0 మేయర్లు, చైర్పర్సన్లు 18, బీజేపీకి 1 మేయరు 1 చైర్పర్సను, సిపిఐకి 1 మేయరు, ఇండిపెండెంట్లు 4 చైర్పర్సన్లు దక్కించుకున్నారు ఆల్రెడీ. 18 మున్సిపాలిటీలకే పరిమితమైన బీఆర్ఎస్ కరీంనగర్ మేయర్ నారాయణపేట చైర్పర్సన్తో కమలం సరి. పలుచోట్ల మ్యాజిక్ ఫిగర్ కోసం నాటకీయ పరిణామాలు. ఆదిలాబాద్, బైన్సా సహా 4 చోట్ల చైర్పర్సన్లుగా ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్కు 2 చోట్ల కాంగ్రెసు, 3 చోట్ల బీజేపీ సపోర్ట్. వివిధ కారణాలతో 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా అంటూ ఒక వార్త వేసుకొచ్చింది. ఇక వీళ్ళే దేనికి సంబంధించి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, ఈయన రామగుండము మేయరు, కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ మాంకాళి స్వామి, ఆయన మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, ఈయన 3 గణేష్ కొత్తగూడెం మేయరు, ఆయన కొలగాని శ్రీనివాసు కరీంనగర్ మేయరు, బుర్రి చైతన్యారెడ్డి నల్గొండ మేయరు, మహబూబ్ నగర్ మేయర్ ఏమో గుమాల మమత,
ఇక నిజామాబాద్ మేయర్ వచ్చేసి కూరగాయల ఉమారాణి. ఇది ఈ రకంగా జరిగింది. మున్సిపల్ పీఠాల పోరులో హైటెన్షన్. తొర్రూరు జనగామలో రణరంగం. బస్సుల ముట్టడి, తోపులాటలు, పోలీసులు లాఠీ చార్జీ, చెల్లాచెదరైన కౌన్సిలర్లు, చైర్పర్సన్ ఎన్నికల వాయిదా. ఇబ్రహీంపట్నంలో హైడ్రామాతో పోస్ట్ పోన్. క్యాంపు రాజకీయాల నడుమ కాంగ్రెస్ హవా. ఉమ్మడి రంగారెడ్డిలో 3 చోట్ల హంగు. మున్సిపాలిటీలు హస్తం కైవసం చేసుకుంటుంది అంటూ ఒక వార్త. ఇక జేఈకి సంబంధించి మన తెలంగాణకు సంబంధించినటువంటి ఈయన తెలంగాణ టాపర్ వివన్ శరద్ మహేశ్వరి అని ఈయననే మన తెలంగాణకు సంబంధించిన ఒకే ఒక్కడు జేఈ మెయిన్స్లో టాప్గా నిలిచిండు. ఇక మిగతా వాళ్ళతోటి పోలిస్తే అంటే అటు 12 మంది ఎవరైతే ఉన్నారో అందులో ఈయనొకడు కూడా మన తెలంగాణ ఆయన. ఈయన రైతుల ఖాతాల్లో సన్నవడ్ల బోనస్ 514.36 కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం 2.7 లక్షల క్వింటాల్కి 500 రూపాయల బోనస్ చొప్పున ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఇది రేవంత్ రెడ్డి మొన్న అన్నాడు. ఇది టన్ టన్ మనీ ఎంతవరకు వస్తాయి ఏంది అనేది చూద్దాం. కాళేశ్వర ఇంజనీర్లకు ఈడీ నోటీసులు. గతేడాది మురళీధర్ రావు, నూనె శ్రీధర్, బుక్య హరిరామ్ను అరెస్ట్ చేసిన ఏసీబీ. వీరి అక్రమ ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్లో 600 కోట్లకు పైనే. ఈ ముగ్గురిపై విడివిడిగా ఈసీఐఆర్లు నమోదు చేసిన ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు త్వరలో విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ఈడీ షెడ్యూల్ ప్రకారం నోటీసులు అందిస్తారట. ఇక త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ. స్పష్టత ఇచ్చే అవకాశం. ఒకే విడతలో పోలింగు. 15-20 రోజుల్లో ప్రక్రియ పూర్తికి కసరత్తు. బడ్జెట్ సెషన్స్ పరీక్షల షెడ్యూల్కు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటారట. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ మనం అనుకున్నాం కదా. ఇదే హవాలో కాంగ్రెస్ జోరు కొనసాగుతున్నటువంటి వేళనే మరో ఎన్నిక పెట్టి అటు ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలని ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగానే ఆ పని కూడా చేస్తారు. యేసు ప్రాణం పోస్తాడని 4 రోజులు ఇంట్లోనే డెడ్ బాడీ. ఇప్పటిదాకా నేను చెప్పినాం కదా ప్రార్థనని. ఇంకా మీ పుణ్యం రా నాయన. ఏ మనసులో. కొమరవెల్లిలో పెద్దపట్నం. కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతరలో భాగంగా కీలక ఘట్టమైన పెద్దపట్నం వేడుకలను ఆలయ ఒగ్గు పూజారులు అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నంను దాటి మల్లన్నను దర్శించుకున్నారు. కొమరవెల్లికి సంబంధించినటువంటి వార్త. మల్లన్న స్వామి ఢిల్లీకి తీన్మారేమో అంటాడు చూడు. బంగ్లాదేశ్ ఆర్థిక తారిక్ రెహమాన్. ఈయన తారిక్ రెహమాన్ వచ్చేసి ఆడ మన ప్రధానమంత్రి పోస్టుకు ఈడ బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ నేడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు ఒక కార్టూన్ వేసేసింది. ఢిల్లీకి గ్లోబల్ టెక్ దిగ్గజాలు. ఏఐ సమిట్కు 100 దేశాల నుంచి ప్రతినిధులు 20 మంది దేశాధినేతలు 500 మంది ఎక్స్పర్ట్స్ రాక. భారత్ మంటపంలో సదస్సు ప్రారంభించిన ప్రధాని అంటూ ఒక వార్త. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు ఏఐ ఇంపాక్ట్ 2026 ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుంచి టెక్ దిగ్గజాలు ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు 20 మంది దేశాధినేతలు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ లాంటి అంతర్జాతీయ టెక్ సంస్థల ప్రతినిధులతో పాటు స్టార్టప్ల ఆవిష్కర్తలు సందడి చేశారు. సుమారు 500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమిట్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ ఎగ్జిబిషన్ ఏఐ ఎక్స్పోలో దాదాపు 600కు పైగా స్టార్టప్లు తమ ఏఐ ఆవిష్కరణలకు ప్రదర్శిస్తున్నాయి. విదేశీ ప్రతినిధుల డిజిటల్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా యూపీఐ వన్ వరల్డ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవం కోసం కేంద్రం చేపట్టిన స్మార్ట్ అసిస్టెంట్స్ ఫర్ హెల్త్ ఇనిషియేటివ్ లాంటి ప్రాజెక్టుల గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు అంటూ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ స్టాల్. మనకు ఆల్రెడీ తెలుసు డబ్బులున్నోళ్ళు కొన్ని చోట్ల ఆ రోబోలను ఎట్లా వాడుతూ ఉన్నారో. కానీ ఈ ఏఐ అనేది మాత్రము ఇది జస్ట్ సాఫ్ట్వేర్ మాత్రమే. ఏఐ
ఒక మనిషిని నన్ను అందంగా తీర్చిదిద్దు, నేను ఒక అమ్మాయి పక్కపొంటి ఇట్లా నిలబడ్డట్టు నా పక్కన ఒక అమ్మాయి ఉన్నట్టు క్రియేట్ చేయి అని దాని భాషలో మన భాషలోనే దానికి అర్థమయ్యే విధంగా చెప్తే ఆ రకంగా క్రియేట్ చేసి చూపిస్తుంది ఎవ్రీథింగ్, ఏ విషయాన్నైనా. లాస్ట్కు సార్ అదే ఏ అయినా అడగొచ్చు కూడా, నువ్వు గుర్తుంచుకో. మొన్ననే చెప్తి కదా, ఓడు ఇట్లా అక్రమ సంబంధాల నుంచి బయటపడడానికి అడిగినట్టుగా. ఇంకోటి ఏంటంటే, నేను ఒక అమ్మాయిని లవ్ చేయాలనుకుంటున్నా, ఏ రకంగా నేను ఆమెను ప్రపోజ్ చేయొచ్చు అని కూడా ఏఐ చెప్తుంది ఎవ్రీథింగ్. ఇక నువ్వు నీ మెదడుతో ఆలోచించాల్సిన పనే లేదు, అంతా ఏఐ చూసుకుంటుంది. ఇక్కడ జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు ఎండి సలీం చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొడంగల్ నియోజకవర్గం నుంచి. ఈయన బాపు కేసీఆర్ అంటారు కదా, ఆయన ఇలా పుట్టినరోజు. ఇక అదేవిధంగా ఆదాబ్ హైదరాబాద్ ఏం రాసుకొచ్చింది ఏంది ఒక్కసారి చూద్దాము. ఆదాబ్ హైదరాబాద్లో హాజ్కీ బాతు నూతనంగా గెలిచిన వార్డు మెంబర్ అభ్యర్థులారా, ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ అత్యున్నత రాజ్యాంగంపై విధేయతతో కూడిన ప్రమాణ స్వీకారం అయితే చేశారు. కానీ వారి సొంత రాజ్యాంగాన్ని అమలుపరుస్తారో లేదా భారతదేశ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ వార్డును అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారో చూడాలి. మరి మున్ముందు రాజ్యాంగ విలువలను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ప్రజాహిత కార్యక్రమాలతో నిజమైన ప్రజానాయకులుగా పేరు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ అంటూ శివకుమార్ మోతే ఒక వార్తను తీసుకొచ్చిండు, రాసిండు. ఆజ్కీ బాత్లో బాస్ కనుసన్నల్లో చైర్మన్ల ఎన్నిక, గందరగోళంగా మారిన మున్సిపల్ చైర్మన్ల ఎంపిక, మెజార్టీ చైర్మన్లు వైస్ చైర్మన్లను సొంతం చేసుకున్న కాంగ్రెస్. ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్లో పాగా. హంగ్ మున్సిపాలిటీలో చక్రం తిప్పిన రేవంత్ సర్కారు. ఎక్స్ అఫీషియో సభ్యుల బలంతో పైచేయి సాయించిన కాంగ్రెస్. 7 కార్పొరేషన్లో 5 ఎగిరిన కాంగ్రెస్ జెండా. కొత్తగూడెంలో సిపిఐకి షేక్ హ్యాండ్ ఇచ్చిన హస్తం. కరీంనగర్ పీఠంపై రెపరెపలాడిన బీజేపీ జెండా. కోరం లేక 11 చోట్ల వాయిదా. నేడు మళ్ళీ వాటికి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ప్లాష్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18న అధికారులతో సీఎం భేటీ కానున్నారు. మార్చిలోపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది అంటూ ఒక వార్త. మార్చిలోపు ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చే 498 కోట్లు రద్దయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఖర్చు ఎంత, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంత అనే విషయంపై ప్రభుత్వానికి అధికారులు వివరించనున్నారంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. హైటెన్షన్ వేదికగా నేడు బయో ఏషియా కాన్ఫరెన్స్ 2 రోజుల పాటు జరగనున్న ఇంటర్నేషనల్ సదస్సు. సీఎం ముఖ్య అతిథిగా ప్రారంభం కానున్న ఏషియా కాన్ఫరెన్స్ ప్రపంచ స్థాయిలోనే ప్రతిష్టాత్మకంగా అట్టహాసంగా ప్రారంభం. ముందుగా అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ప్రారంభం అంటూ ఒక వార్త. అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరగనున్న కార్యక్రమం. ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమ్మిట్ ప్రగతిశీల భవిష్యత్తును రూపొందిస్తుందన్న ప్రధాని. సన్నవడ్ల బకాయిలు విడుదల, రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు. ఇప్పటిదాకానే చెప్పినాం కదా, 500 రూపాయలు బోనస్ చొప్పున నేరుగా 514 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని. పట్టణాల్లో సైతం కాంగ్రెస్కు భారీ మద్దతు. రాజకీయాలకు అతీతంగా మధురను అభివృద్ధి చేస్తా. మధురలో విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నట్టు. నీకు నిజంగా రేవంత్ రెడ్డి నిజంగా అదే అయితే ఆయన నీకు సీఎం పదవి ఇస్తుండు త్వరలోనే. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే నీకు మాత్రం సీఎం పదవి ఖాయం. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు జేఈఈ మెయిన్స్. బంగారం వెండి ధరలు తగ్గనున్నాయా? రష్యా తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యాలు డాలర్తో జరగాలి వెల్లడించిన అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు అంటూ ఒక వార్త. ఏపీ గ్రేట్ అన్న బిల్గేట్స్. నైస్, గుడ్, గ్రేట్ గవర్నమెంట్ అని కొనియాడిన బిల్గేట్స్ అమరావతిలో పర్యటించిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ స్వాగతం పలికిన మంత్రి లోకేష్, 4 మంత్రులు. సచివాలయంలో మొదటి బ్లాక్లో స్వాగతం పలికిన సీఎం బాబు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ పలకరించిన బిల్గేట్స్. ఇన్నే
మీరు ఆట మొదలెట్టారు, నేను ఫినిష్ చేస్తా. బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి మీరు చేసిన కుట్రలన్నీ తెలుసు. బీజేపీ సైనికుల ఎదుట ఆ కుట్రలు ఫలించలేదు. కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరేయాలనే కల నెరవేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. ఇక ఇక్కడ కూడా మన కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ పేపర్ తరపున కూడా మరోసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇది ఒక్కొక్కరు నో పాలిటిక్స్ ఓన్లీ డెవలప్మెంట్ అంటూ ఈయన ఇప్పటిదాకా చెప్పినాం కదా. ఇక నెక్స్ట్ ఏది ఈనాడు ఆయన ఏమన్నా రాసుకొచ్చినేమో చూద్దాం. తెలంగాణ 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 మీ పేపర్ ఇదేనా? ఇక వీళ్ళే అదేంది మన జేఈ మెయిన్స్లో మెరిశారు అనేది వీళ్ళే. ఇక మన వివాన్ శరత్ వీళ్ళు మన ఇద్దరేమో ఏపీ నుంచి, మనోళ్ళు ఒకరు. ఈయన 86 చేజిక్కించుకున్నాయి. ఇందులో ఏఐ ప్రయాణంలో ముందున్నాం, ప్రయాణంలో ముందున్నాం. ఏఐ మార్ఫింగ్ చేసే దాంట్లో కూడా మన పరిస్థితి మరి ముందుకే పోతుంది సుమా, జాగ్రత్త. వీళ్ళని ఒక్కసారి ఇట్లా దిగి ఒకసారి, ఎందుకంటే ఆడాడ పోయిన కాడ వీళ్ళుగా మొత్తానికి అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేసినట్టుండు. ఫోటోలన్నీ వేసిర్రు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో కూడా ఏ వాళ్ళు ఇప్పుడు పాపం యాడ్లు లేకపోతే ఏడ నడుస్తుంది? ఏది తెలంగాణ గోస ఏడుంది? ఇదేనా? నాడు నేడు రేపు ఒకే ఒక్కడు బాపు. బా ఏం రాస్తారా రైమింగ్. గర్వంగా చెప్పుకునే వారికైనా, గర్వం తలకెక్కిన వారికైనా ఆయన పేరెత్తకుండా రోజు గడవదు తెలంగాణలో. నేషనలో, లోకలో, పార్టీ లీడరో, క్యాడరో, ఎన్నికలైనా ఎన్నేళ్ళైనా ఆయన పేరెత్తకుండా రాజకీయం నడవదు తెలంగాణలో. సకల జనహిత పథకాలైనా, సంక్షేమ కార్యక్రమాలైనా ఆయన ఆనవాళ్ళు లేకుండా ముందుకెగవు తెలంగాణలో. పండుగ అయినా, ఫంక్షన్ ఏదైనా, బరాత్ అయినా, దావత్ అయినా ఆయన పాట మోగకుండా ధూమ్ధామ్ పూర్తి కాదు తెలంగాణలో. నలుగురు కూడి నవ్వే వేళలా, నలుగురి కలిసి నడిచే దారిలో, సంబురాల్లో అయినా, సందర్భం ఏదైనా ఆయన పేరు తరవకుండా ఉండలేదు తెలంగాణలో. అందుకే నిన్న నేడు రేపు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తుణుక తెలంగాణ. తెలంగాణ తప్ప వేరే ఏది ఆశించని ఉద్యమకారుడు కేసీఆర్. తెలంగాణ ప్రజలు తప్ప మరెవరిని లెక్క చేయని మొండోడు కేసీఆర్. తెలంగాణ ప్రగతి తప్ప మరేది పట్టించుకొని పాలకుడు కేసీఆర్. తెలంగాణ ప్రయోజనాలు తప్ప మరేది పట్టని పరిరక్షకుడు కేసీఆర్. స్వప్నికుడు, సాధకుడు, సాహసికుడు కేసీఆర్. ఆయన తెలంగాణ రూపుమార్చిన బాపు. దగాపడిన జాతిని దాస్య విముక్తం చేసిన జాతిపిత కేసీఆర్. హ్యాపీ బర్త్డే అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. నిజంగా ఓ విషయం ఒక రకంగా చెప్పాలి అంటే కేసీఆర్ నిజంగా దొంగ అంటే మీన్స్ అట్లా కాదు, పక్కపొంటున్న వాళ్ళు ఆడోడీడోడు ఆ రకంగా చేశారు. కానీ ఆయనకు పెద్ద ఈ ఆస్తుల మీద ఆయనకు ఒకటే ఒక అధికారం నా చేతిలో ఉండాలి, అందరు నా కళ్ళ ముంగట నా కాలు మొక్కాలి, అందరు ముంగట నా కింద కూర్చోవాలి, నేను ఒక్కరిని మీద కూర్చోవాలి అనేది ఆయన స్వభావం. అంతేగాని ఆస్తులు దోసుకోవాలి, పేద ప్రజలను ఏదో నిండా ముంచాలి, కొన్ని ప్రయత్నాలు ఎవడో ఆడిడోడు దొంగడు మోపయి ఆ ధరని తీసుకొచ్చి ఆగం పేద ప్రజల బతుకులు ఆగం చేసి అన్నిట్లల్లా ఇప్పుడు ఏమంటారు ప్రతిదానికి కేసీఆర్ బాధ్యుడిగా అంటే ఆయన తెలియకుండా కింద ఎన్ని జరిగాయి, మస్తు జరుగుతాయి. ఏదేమైనా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 25 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాలకు కేంద్రం కేసీఆర్. తెలంగాణకు సర్వనామం విశేషణం ఆయనే. ఎవరికి దక్కనంత చెక్కు చెదరని ప్రజాభిమానం సొంతం. ఎవరి ప్రసంగమైనా కేసీఆర్ ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. ఆయన పేరెత్తకుండా మాట్లాడలేని స్థితిలో నేతలు, పార్టీలు. నిజమే, ఈ విషయంలో ఎలాంటి అది లేదు. ఇక ఇక్కడ చూడుకోవాలి, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అడ్డదారులు
తొక్కుతున్న అధికార పార్టీ ఆగడాలను నిరసిస్తూ సోమవారం జనగామ జిల్లాలో కేంద్రంలో పురపాలక కార్యాలయం వద్ద తరలి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు. అడ్డుకుంటారు మరి, మనం చేసింది సంసారం మంది చేస్తుందా సారు. తొర్రూరులో తొండాట. మహబాద్ జిల్లా తొర్రూరులో ఒకవైపు కాంగ్రెస్ గుండాలు దాడికి యత్నిస్తుండగా మరోవైపు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకుంటున్న పోలీసులు. నిజంగా ఆడ 9 గెలిచిందే, 9 గెలిచినా పాపం ఆయన నిద్రపడకుండా ఎత్తురు. ఆమె యంగ్ డైనమిక్ లీడర్ అంటే ప్రజలకు సేవ చేసే విషయంలో అనుకున్నాం, కానీ ఆమె యశస్విని రెడ్డి గారు యంగ్ డైనమిక్ అంటే యంగ్ ఏందో కనబడుతూ ఉంది. ఈ దాడులు పెద్ద కథ, ఆడ పెద్ద కార్ఖానా నడుస్తూ ఉంది నిన్నంతా. అదే హైటెన్షన్. ఇక క్యాతనపల్లి అదే మన ఈయన ఉన్నాడు కదా వివేక్ వెంకటస్వామి, ఈయన క్యాతనపల్లి మున్సిపల్ సమావేశానికి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించిన బాల్కాసుమన్ నాయకులు. ఆయన గోస ఆయనది, ఆయనకు రాసుకోవడానికి చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. రిచ్ క్యాండిడేట్, మంచి రిచ్ క్యాండిడేట్ ఆయన. కానీ కాకపోతే మళ్ళా ఏం లేదు, రిజర్వేషన్ ఒకటే ఉందని చెప్తాడు. దారి కాచి కాంగ్రెస్ దాదాగిరి. అయ్యో నేర్పిస్తుండే ఇవన్నీ మీకు. సరే, ఈ రకంగా ప్రాణాలు పోతున్నా పట్టదా. ఇదొకటి పనికొచ్చే వార్త తీసుకుందాం. 2 ఏళ్లలో 142 మంది కల్లుగీత కార్మికుల మృత్యువాత, శాశ్వత దివ్యాంగులుగా మారిన 174 మంది, రూపాయి కూడా విడుదల చేయని రేవంత్ సర్కారు, పరిహారం అందక బాధిత కుటుంబాల తిప్పలు, ఎన్నికల హామీల్లో ఒక్కటి అమలు చేయని వైనం, కాంగ్రెస్ ప్రభుత్వంపై గౌడన్నల తిరుగుబాటు, నేడు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా. మీ ప్రభుత్వం హయాంలో ఆ ధర్నాలు కూడా లేకుంటాయా సారు? ఓ పని చేయి, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇప్పుడు ఆయనకు కేసీఆర్ గారి కంటే శాతగా తిరగడం, కానీ మీరు పాదయాత్ర చేయరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆ పోయినోళ్ళ కాడ ఇన్ని పైసలు అవి ఇవి అన్ని వంచుకుంటా హామీలు ఇచ్చుకుంటా రరి. అట్లయితే మళ్ళీ ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో అంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అంతకుమించి ఈ యూట్యూబ్ దందాలు, ఈ ఎక్స్ల పోస్టులు ఇవన్నీ నిజంగా పనికిరావు. అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ ముఖాలు చూడక తెలంగాణ ఉద్యమంలో తప్పితే మిగతా ఎప్పుడు మీ ముఖం చూడడానికి కూడా ఒక 2-3 అంచెల భద్రతతోటి మీరు తిరిగిరు కాబట్టి మీ ముఖాలు జనాలకు కూడా మర్చిపోయారో ఏందో. ఈ ఫోటోలలో అంత మంచిగా ఉన్నప్పటికీ మీరు రియల్ ఫేస్ మీది జనాలకు బయట కనబడాలి కదా. అందుకోసం మీరు పాదయాత్ర చేయండి. ఆ రకంగా మీరేమన్నా ముందుకు వెళ్ళే కార్యక్రమం ఉంటుంది. ఇక ఇది ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అసలు విషయాలు. అందులో భాగంగా దీనికి సంబంధించి మరి మన మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటిది మిత్రులందరూ, మన మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులందరూ దయచేసి మార్నింగ్ న్యూస్ను లైక్ చేయండి, మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందులో భాగంగా మన బీసీ సమాజమే ఎక్కువ. నేనేమంటున్నా అంటే గీడ కాదు గెలుచుకోవాల్సింది, ఎమ్మెల్యే సీట్లు కావాలి మనకు. ఈడ మున్సిపల్, మేయరు, ఇంకో విధంగా ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ బీసీలు అధిక ప్రాధాన్యతలో గెలుచుకున్నా ఎమ్మెల్యే వచ్చే వరకు పలానోళ్ళే ఉంటారు. గది చూసుకోవాలి మనం. అర్థమైందా? మళ్ళీ యుద్ధాలు గిట్ల ఈ సోషల్ మీడియాలలో గీడా గాడా కాకుండా కొంచెం ప్రజాక్షేత్రంలో 4 రూపాయలు ఎన్కేసిన ఏమన్నా ఈ పేద ప్రజలకు ఖర్చు పెట్టే ముంగడి జరిగితే ప్రజలు మన మీద కొంచెం విశ్వసనీయతంగా ఉంటారు. కానీ ప్రశ్నలు ప్రజలకు పైసలు ఇక ఉత్త పోరాట పోల కంటే కూడా అది ఎక్కువ దూరం నడవది. అందుకోసం బీసీ ప్రజాప్రతినిధులారా ఆలోచించండి. ప్రజలు ఎటువైపు తిరుగుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఎవరిని ఎంత శాతం విశ్వసిస్తూ ఉన్నారు, ఒకసారి మీ ఆలోచనకు వదిలేస్తూ ఇక మరీ రేపు వచ్చేటువంటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా, సెలవు. నేను మీ చందు.